పాపాలను రక్షించిన వాడు దేవుడు ఎట్లయితాడు మీ కాన్సెప్ట్లో? ఒక మనిషిగా మీరు మంచి చేస్తే నేను పొగుడుతాను, చెడు చేస్తే నేను తిడతారు. దేవుడు కూడా అదే రీతిగా ఉంటే మానవుడికి దేవునికి అలాంటి వ్యత్యాసం లేదు. ఒక ఆయన అంటాడు కదా, మీ దేవుడు పదే పదే మీరు పాపులు పాపులు అని అంటారు అని అంటూ ఉంటాడు. మీ దేవుడు పాపులు పాపులు అని అంటూ ఉంటాడు, మీరు పాపులు అంటాడు. వినండి బ్రదర్ జాగ్రత్తగా, మానవుడు పాపాత్ముడే, దేవుడు పాపాత్ముడే. దేవునికి మానవుడికి తేడా ఏం లేదు. మానవుడు పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడే. దేవుడికి మానవుడికి తేడా ఏం లేదు. దేవుణ్ణి మానవుడు అందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక, మానవుడు పాపాత్ముడు, దేవుడు పరిశుద్ధుడు. ఫిజిక్స్లో 2 పదాలు ఉంటాయి, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. వీఆర్ ఫైనైట్ బీయింగ్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ బీయింగ్. మనము పాపములో నిండిన వారము, దేవుడు అనంతమైన వాడు, దేవుడు పరిశుద్ధుడు. గనుక దేవునిలో పరిశుద్ధత ఉంది, మానవుడిలో పాపం ఉంది. ఈ మానవుడు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్తాడో, ఈ మానవుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతడు కూడా పరిశుద్ధుడిగా మార్చబడతాడు అని చెప్పి మీరు ఒక పెద్ద భ్రమలో ఉన్నారనిపిస్తుంది నాకు. నేనేమంటానంటే మీరే ఇంకా భ్రమలో ఉన్నారేమో అంటాను నేను.